ఛందఃశాఖా శిఖాన్వితే ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని భేదభేదిని సుధాసారైః ఫలేద్దీపితే చేతః పక్షిశిఖామనే త్యజా వృధా సంచారమన్యేరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. తాత్పర్యము: పక్షిరాజైన చిలుక మంచి పెద్ద చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకొని అందులో సుఖంగా కాలం గడుపుతూ ఉంటుంది. నా మనస్సునే ఓ పక్షిరాజమా, నువ్వు కూడా వేదములనే చెట్ల యొక్క కొమ్మల చివర భాగములనే ఉపనిషత్తులలో ఉన్నది నిత్యమైనది, శాశ్వతమైనది, కదలిక లేనిది, ప్రకాశవంతమైనది, అమృత రూపమైన ఫలితాలను ఇచ్చేటటువంటిది, సంసార దుఃఖమనే ఆకలిని పోగొట్టేది, అసంఖ్యాకులైన ద్విజులందరి చేత ఆశ్రయింపబడేది అయిన శంకరుని పాపపద్మములనే గూడులో నిరంతరం విహరించవే. ఊరికే ఇటూ అటూ వృధాగా తిరగకు. భగవంతుడనే వృక్షము సమస్త ప్రాణులకు సుఖాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మన మనస్సనే చిలుకని ఆ చెట్టు కింద ఉన్న ఆయన పాదాలనే గూటిలోనికి మనం చేర్చగలిగితే అంతులేని అమృతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. బయట చెట్టు మీద వాలిన చిలుక ఎప్పుడు ఎగిరిపోతుందో మనకు తెలియదు. అట్లానే మన మనస్సనే చిలుక మనలో నుండి ఎప్పుడు ఎగిరిపోతుందో ఊహించలేకుండా కనుక అది ఎగిరి మరొక చోటికి పోకుండా ఉండే మార్గాన్ని మనం దానికి చూపిస్తే దానికి ఎగిరే బాధ తప్పుతోంది. దానితో పాటు కలిసి తిరగాల్సిన అవస్థ కూడా మనకు తప్పుతోంది.